నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం వైఎస్ షర్మిల. ఢిల్లీలో టొరంటో విమానానికి బాంబు బెదిరింపులు. జనసేనకు మరో గుడ్ న్యూస్. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పిఏ వీరంగం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి నారా లోకేష్. ఫలితాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం పవన్ కళ్యాణ్. మారిన ప్రభుత్వం, ఏపీ సచివాలయంలో పోలీసు సోదాలు. సిక్కిం సీఎంగా తమంగ్ జూన్ 9న ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ఆమె బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, ప్రత్యేక హోదా రావాలి, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. తాజాగా ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. ఎయిర్ కెనడాకు చెందిన విమానం మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కార్యాలయానికి రాత్రి 10:50 సమయంలో ఈ మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా బెదిరింపు పూటకమని తేలింది. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీకి మరో శుభవార్త. ఈ ఫలితాలతో గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించనుంది. పర్మనెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. దాంతో ఇకపై జనసేనకు సింబల్ టెన్షన్ తీరనుంది. త్వరలోనే ఈసీ అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది. అమరావతి మండలం లేమల్లో వైసీపీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పిఏ లక్ష్మణ్ వీరంగం సృష్టించాడు. అక్రమ ఇసుకలాలను అడ్డుకున్న గ్రామస్తులను లారీ ఎక్కి తొక్కిస్తానంటూ బెదిరించాడు. లేమల్ల రియల్ ఎస్టేట్ స్థలాల్లో నందిగం సురేష్ అనుచరులు అక్రమంగా ఇసుక డంపింగ్ చేశారు. రాత్రికి రాత్రి ఇసుక తరలింపునకు యత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. లారీలు వదిలిపెట్టిన సిబ్బందిని స్థానికులు గ్రామంలో ఉంచారు. అక్కడికి వచ్చిన లక్ష్మణ్ తమను ఎవరూ ఆపలేరంటూ లారీలను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత టీడీపీ నాయకులపై ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. అద్భుతంగా పోరాడి గెలిచామని అభినందించారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు. అహంకారం నెత్తికెక్కడం వల్లే వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లు ఇప్పుడు 11 ఆయన విమర్శించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ జోడో యాత్రతో దేశంలో కాంగ్రెస్ పరిస్థితి మారిందని మీడియా సమావేశంలో చెప్పారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ 3 సీట్లు గెలిస్తే ప్రస్తుతం 8 గెలిచామని చెప్పారు. 100 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ కు 41% ఓట్లు వచ్చాయని వెల్లడించారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని విమర్శించారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరు కానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఏపీలో జనసేన కూటమి ఘన విజయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజు. ప్రజలు ఇచ్చిన తీర్పు మరింత బాధ్యతను పెంచిన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేస్తామన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను తాము నిలబెట్టుకుంటామని తెలిపారు. 21 స్థానాలు గెలుస్తామని గెలిచేంత వరకు తనకు తెలియదని అన్నారు. ఇది జన సైనికులు వీరమహిళ విజయమని అన్నారు. ప్రభుత్వం మాటంతో ఏపీ సచివాలయంలో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు పరిశీలించారు. సర్వర్లోని డేటా డిలీట్ చేయడం లేదా బయటకు వెళ్లొచ్చిన అనుమానంతో తనిఖీలు చేపట్టారు. సిబ్బంది ల్యాప్టాప్లు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశించారు. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.
సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ జూన్ 9న రెండోసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్ లోని పాల్జో స్టేడియంలో తమాంగ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కింలోని ఏకైక లోక్సభ స్థానంలో అధికార ఎస్కేఎంకు భారీ మెజార్టీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ ఎంపీ అభ్యర్థి ఇందిరాహంగ్ కేంద్రంతో ఎన్డీఏకు మద్దతిస్తారన్నారు. సిక్కిం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను ఎస్కేఎం గెలుచుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల తీర్పును గౌరవిస్తున్న వైఎస్ షర్మిల. ఢిల్లీలో టొరంటో విమానానికి బాంబు బెదిరింపులు. జనసేనకు మరో గుడ్ న్యూస్. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పిఏ వీరంగం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి నారా లోకేష్. ఫలితాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం పవన్ కళ్యాణ్. మారిన ప్రభుత్వం ఏపీ సచివాలయంలో పోలీసు సోదాలు. సిక్కిం సీఎంగా తమంగ్ జూన్ 9న ప్రమాణ స్వీకారం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.